ఈసారి మీరు మంగళగిరికి వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. రెండు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్సే కానీ ఒకటి కొండ కిందన ఉంటుంది, ఒకటి కొండ పైన ఉంది. చైతన్య పెళ్లి ఎలాగో నైట్ 11కి ఉంది కాబట్టి సో ఆ రోజు మార్నింగ్ ఈ టెంపుల్స్ కవర్ చేద్దామని అనుకున్నాము. ముందుగా కొండ కిందనున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని తర్వాత కొండ పైనకున్న పానకాల నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. మాది వెహికల్ కాబట్టి మేము ఘాట్ రోడ్లో వెళ్ళిపోయాము. దీనికి స్టెప్స్ రూట్ కూడా ఉందంట. కొండపైన ఉన్న పానకాల నరసింహస్వామిని చూడడానికి 2 కళ్ళు చాలేదంటే నమ్మండి. స్వామివారు తెరిచిన నోటితో ముఖం వరకు మాత్రమే దర్శనమిస్తారు. అలాగే భక్తులు ప్రేమతో తెచ్చిన పానకాన్ని స్వామివారి నోట్లో వేసినప్పుడు గుటక వేసిన శబ్దం రావడం ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఈ టెంపుల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. పానకం బెల్లంతో చేసింది కదా, కానీ టెంపుల్లో మాత్రం ఒక్క చీమ కూడా ఒక్క ఈగ కూడా కనిపించదు. కొండపై నుంచి చూస్తే మంగళగిరి మొత్తం కనిపిస్తుంది. అలా ఉంది వ్యూ, చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ పైనుంచి ఉండవల్లి గుహలకైతే సొరంగ మార్గం ఉందంట. ప్రజెంట్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అలాగే ఈ కొండ వెనుక భాగంలో రంగనాథ స్వామి, రాజలక్ష్మి అమ్మవారు, అలాగే హనుమంతుల వారు కూడా దర్శనమిస్తారు. సో మీరు ఈసారి మంగళగిరి వెళ్ళినప్పుడు మాత్రం ఈ టెంపుల్స్ ని మాత్రం అస్సలు మిస్ చేయకుండా వెళ్ళండి. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు.